పరిశుద్ధమైన క్రీస్తునామమున అందరికీ శుభాలు. మరి ఇంతకుముందు వీడియోలో శుభ శుక్రవారం శుభం ఎలా అయ్యింది, ఒక మనిషి మరణం శుభం ఎలా అయ్యింది అని దాని గురించి మనం నేర్చుకున్నాం. మరి ఇప్పుడు అదే గుడ్ ఫ్రైడే సిరీస్లో భాగంగా మరి యేసయ్య శిలువపై పలికిన మొదటి మాట గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం, మన పాపాల కోసం యేసయ్య భూమికి దిగి వచ్చి మరి ఆయన సొంతంగా తనకు తానుగా బలర్పించుకొని రక్తతర్పణం చేయబట్టి మనకి మోక్షానికి మార్గం ఏర్పాటు చేయబడింది. ఇది దేవుడు చేసిన రక్షణ ప్రణాళిక. మరి యేసయ్య శిలువలో పలికిన మొదటి మాట లూకాసు వార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. అక్కడ వీరేమి చేయుచున్నారో వీరు క్షమించమని అడుగుతున్న వాళ్ళందరిలో మరి మత పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు, అలాగే సిలువ వేయమని ఆర్డర్ వేసిన, ఎందుకంటే వీళ్ళకి అధికారం లేదు కాబట్టి పిలాతు గారి ద్వారా ఆర్డర్ వేయిస్తారు. నిర్దోషం తెలిసిన ఆర్డర్ వేసిన పిలాతు గారు. మరి సైనికులు అత్యంత దారుణంగా హింసిస్తున్నవారు, అవమానిస్తున్నవారు, మొహం మీద ఉమ్ము వేయటమే కాకుండా మొహం మీద గుద్ది, పైన క్లాత్ వేసి గుద్ది, ఇట్లా రకరకాలుగా ఆయన హింసించి అవమానించి శిలువ వేసి చంపుతున్న అందరినీ క్షమించమని యేసయ్య విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. మరి యేసయ్య భూమి మీదకి రావడం ఎప్పుడు వస్తారు, ఎవరికి పుడతారు, ఆ తర్వాత ఈ శిలువ యొక్క మరణం, శిలువపై పలికే మాటలు కూడా మరి ఎప్పుడో కీర్తనల గ్రంథంలోను, ఆ తర్వాత యెషయా గ్రంథం. కీర్తనల గ్రంథం దాదాపు సుమారుగా 1000 సంవత్సరాల ముందు రాయబడింది. యెషయా గ్రంథం క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ముందు రాయబడింది. అంటే ఆయన పుట్టకముందు ఎప్పుడో ఈ విషయాలన్నీ కూడా దేవుని చేత ప్రేరేపణతో కీర్తన గ్రంథంలో, యెషయా గ్రంథంలో రాయబడి, అంటే ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు దాదాపు సుమారుగా 300 ప్రవచనాలు యేసయ్య జీవితంలో నెరవేరినాయని చెప్తారు. మరి శిలువ మీద 28 ప్రవచనాలు నెరవేరని చాలామంది, కనీసం 20 నుంచి 30 ప్రవచనాలు నెరవేరని ఎక్కువ మంది చెప్తారు. మరి మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఎక్కడ పుడతాడు, బెత్లెహేంలో పుడతాడని, కన్య గర్భాన పుడతాడని, అలాగే శిలువ వేయబడతాడని, మనందరి పాపాల కోసం ఆయన నలగగొట్టబడతాడని, ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో పలికిన మాటల్లో కూడా చాలా మాటలు కూడా అక్కడ రాయబడినాయి. మరి ఆ ప్రవచనాల గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం ఎక్కడ రాయబడింది అంటే యెషయా 53:12. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. విజ్ఞాపన ప్రార్థన అనుకోవాలి మనం ఇది కూడా. ఈ మాట ఎవరైతే ఇన్ని హింసిస్తున్నారో వారి కోసం ఆయన విజ్ఞాపన చేశారని ఎప్పుడో రాయబడింది. మనం అందరం తెలుసు, మనం అందరం అనుకున్నాం దేవుడు పరిశుద్ధుడు. మరి పరిశుద్ధిని యొక్క రక్తంతో తప్ప మన పాపాలకు మోక్షం లేదు. మనం నరకం నుంచి తప్పించడానికి కేవలం ఆయన పరిశుద్ధ రక్తం చిందించబడాలి. మరి ఆయన పరిశుద్ధుడు అని చెప్పడానికి ఏమేమి సాక్ష్యాలు బైబిల్లో రాయబడినాయి. మరి యోహాను సువార్త 8:46లో సాక్షాత్తు ఆయనే నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. ఆయన ఈ మాట ఎవరితో అంటున్నారంటే ధర్మశాస్త్రం గురించి పూర్తిగా అవగాహన ఉన్న మత పెద్దలతో చెప్తున్నారు. మీరు నా గురించి నన్ను ఏదో చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అసలు నేను ఏ పాపం చేశానో ఎవరు స్థాపిస్తారు నా దగ్గర అంటే ఎవరు నిరూపిస్తారని చెప్తున్నాడు. ఆయన ఛాలెంజ్ బహుశా ఎవరికి అంత పని భూప్రపంచంలో ఎవరు చేయలేరు కూడా. నేను నాలాంటి వాడు ఛాలెంజ్ చేస్తే నా స్నేహితులు నిలబడి చాలా చెప్తారు. మరి ఇంకొక వ్యక్తి పొంతు పిలాతు అని చెప్పేసి ఆయన గవర్నర్ గారు అక్కడ. మరి ఆయన యోహాను సువార్త 19:4లో ఇదిగో ఈయన యందు ఏ దోషమో నాకు కనబడట్లేదు. ఆయన దోషం కనబడకపోయినా మరి వీళ్ళందరి మెప్పు కోసం వాళ్ళందరినీ సంతోషపెట్టడానికి సెలవు వేస్తారు. కానీ ఆయన కూడా సాక్ష్యం చెప్తున్నాడు ఆయన ఏ దోషము లేదని. మరి ఇంకొక వ్యక్తి ఇస్కరియోతు యోధ, ఎవరైతే ఆయన్ని అప్పచెప్పారో, ద్రోహం చేసి అప్పచెప్పాడో, అతను కూడా మత్తయి సువార్త 27:4లో నేను నిర్దోషి రక్తాన్ని అప్పగించి పాపం చేసి తిని అని ముగ్గురు ఇక్కడ చెప్పారు. ఆ తర్వాత కూడా ఇద్దరు పాపల్లో ఒక పాపి కూడా చెప్తాడు ఆయన నిర్దోషి అని. చనిపోయిన తర్వాత శతాధిపతి ఆ సైనికులు కూడా చెప్తారు ఆయన నిజంగా దేవుని కుమారుడే అని. కాబట్టి
ఆయన పరిశుద్ధుడు. ఇక్కడ మానవుడిగా పుట్టాలి, ఒక అర్హత. బలియాగం అర్పించాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. కాబట్టి ఈ రెండు అక్కడ మనకి నెరవేరనే కనబడుతుంది. ఇకపోతే మరి ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే శిలువ మీద దిగిరాలేడా? అసలు ఆయన టచ్ చేసే సర్వసృష్టికర్తను టచ్ చేయగలుగుతారు ఎవరైనా? సర్వసృష్టికర్త తనకు తానుగా పశువుల పాకలో పుట్టాడు, మన అన్ని శోధనలు అనుభవించాడు, అన్ని బాధలు అనుభవించాడు, ఆఖరికి అత్యంత అవమానకరమైన శిలోమరణాన్ని ఎన్నుకున్నాడు. ఆయన అంతా గొప్పగా ఈ చేయలేడా సర్వసృష్టికర్త? అంటే మీరందరూ ఈ లోకంలో ఈ గొప్పలు చూసి మీరు ఇది అవ్వకండి అని చెప్తూ ఆయన సహవాసం చేసింది కూడా ఎక్కువగా పేదలతోనూ పాపులతోనే. మనం ఈ లోకంలో పాపులుగా ఎంచబడ్డ వారి చేత. మరి ఆయన్ని పట్టుకునే ముందు, అంటే ఒకరోజు ముందు గెత్సేమనే తోటలో పట్టుకునే ముందు పేతురు గారు పట్టుకునే ముందు ఏం చేస్తారంటే ప్రధాన యాజకుని యొక్క సేవకుడి చెవి నరికేస్తాడు. అంటే చెవి నరకడానికి చేయడు, ఆయనకు బహుశా తల మీద వేస్తూ ఉంటే తప్పుకున్నప్పుడు చెవి తెగి కింద పడి ఉండాలి. చెవి తెగి బట్టి వేసే వెంటనే స్వస్థత చేసి పేతురు గారితో అంటాడు, నేను నా తండ్రిని అడిగితే 12 సేనావ్యూహాల దూతలు పంపించాడా అని అడుగుతాడు. ఇది మత్తయి సువార్త 26:53లో రాయబడింది. 12 సేనావ్యూహాలు అంటే ఒక్కొక్క సేనావ్యూహానికి అప్పుడు లీజియన్ అంటారు, ఒక్కొక్క సేనావ్యూహానికి 12,000 మంది అంటారు. అంటే 12 సేనావ్యూహాలు అంటే 72,000 మంది వస్తారు. నిజంగా 72,000 దేవతలు కూడా అవసరమా? సర్వసృష్టికర్త ఆయన అనుకుంటే మృతుల నుంచి లేపాడు, తుఫాన్ని గద్దించాడు. ఆయన కష్టమేం కాదు. ఆయన మరి అనుకుంటే అసలు ఆయన మొత్తం ఇంకొక యోహాను సువార్తలో 18:4లో ఏమని రాయబడిందంటే ఆయనంతా ఆయన ఎదురొస్తాడు. వీళ్ళందరూ ఒక పెద్ద సైన్యము, అలా సేవకులందరూ ఒక 100 మంది వస్తుంటే ఎదురొచ్చి ఎవరు ఎదుగుతున్నారంటే నజరేయుడని యేసు అన్నప్పుడు ఆయన ఒక మాట అంటారు, నేనే. అంటే ఎంత గంభీరంగా ఆయన ఉండకపోవచ్చు, యేసే కాబట్టి. నేనే అన్నప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే మోజెస్ దేవుడితో మీరు ఎవరని చెప్పాలి మా వాళ్ళకంటే ఐఆమ్ అంటాడు ఆయన. అది గుర్తొచ్చింది. ఇక్కడ ఐఆమ్ నేనే అన్నప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని సువార్తకుడు యోహాను సువార్త 16:6లో అని రాస్తారంటే నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. అంటే ఆయన శబ్దం చిన్నగా నేనే అంటేనే వాళ్ళంతా కింద పడ్డారట, మొత్తం అందరూ కూడా 100 మంది. అది ఆయన పవర్. ఆయన లేకపోతే ఆయన ఎవరూ చేయలేరు. ఆయన పవర్ చూపిస్తే వీళ్ళు పట్టుకుని ఇది చేయరు. ఆయనే దేవుడు తెలిస్తే చేయరు కదా. మరి ఏ తప్పు చేయని ఆయన్ని మరి ఏ కారణం చేత వేశారంటే, ఎందుకు చేశారంటే అక్కడున్న మెత పెద్దలకి అందరికీ ఆయన అంటే అసూయ. ఎందుకంటే వాళ్ళు మేమే గొప్ప అని ఫీల్ అవుతున్న మనిషి టైంలో ఆయన మాటలు, యథార్థవంతమైన మాటలు ప్రజలను ఆకర్షించబడ్డాయి. మహిమలతో కన్నా జనం ఆయన మాటలు వినడానికి తండోపుతండాలుగా చుట్టుపక్కల నుంచి, పండుగ సమయం కాబట్టి ఎక్కువ మంది ఆయన మాటలు వినడానికి ఎగబడేవాళ్ళట. అందుకే మనుషులు ఉన్నారు కాబట్టి పగల వాళ్ళది ఆయన్ని ఏం టచ్ చేయలేదు వీళ్ళు మత పెద్దలు. మనుషులు ఆయన దగ్గర అంతమంది ఉండేవాళ్ళు. ఆయన చూసిన జనం ఆయన ఇంటేటప్పటికి అసూయ, ద్వేషం. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నవన్నీ కూడా ఆయన నిర్మోహమాటంగా మాట్లాడి చెప్తాడు. మీరు చెప్తున్నవి ఏది మీరు పాటించట్లేదు, మీరు పాటించకుండా చెప్తున్నారని చెప్పి ఆ పాటించకుండా చెప్పడం కరెక్ట్ కాదని మోహం మీద కొండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు వీళ్ళందరికీ పెద్దలకి. నిజం మాట్లాడితే కోపం వస్తుంది కదా. వీళ్ళందరికీ ఆ ద్వేషం, ఆ అసూయ మూలంగా వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. మరి మెస్సయ్య వస్తాడని చెప్పేసి గ్రంథాల్లో రాయబడింది. మనం ఇంతకుముందే చదువుకున్నాం. యెషయా గ్రంథంలో రాయబడింది. అలాగే యెషయా గ్రంథంలో మనం రాసిన విషయం మనం ఒక్కసారి చూద్దాం. మరి యెషయా గ్రంథంలో ఏమని రాయబడిందంటే యెషయా 13:12లో అనేకల పాపను భరించుచు తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసినాము అని ఆయన పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితం రాసిన యెషయా గ్రంథంలో రాయబడింది. వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేస్తారని రాయబడింది. మరి ఇప్పుడు ఆయన శిలువలో పలికిన మాట ఏంటి? ఇదేం చేయించినారో ఇది తెలియదు, వీరిని క్షమించమని అడుగుతున్నాడు ఆయన. ఈయన క్షమించగలడు. ఎందుకంటే అంతకుముందు మనం బైబిల్ చదివినప్పుడు ఎన్నోసార్లు చాలామందిని ఆయన ఫర్గివ్ చేశారు. అధికారం నాకు ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు మన పాపాలు మోస్తూ శిలువ మీద ఉన్నారు కాబట్టి తండ్రికి, ఇప్పుడు మన తరపున అక్కడ ఉన్నారు కాబట్టి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు కదా. మరి మనం నేర్చుకోవలసినవి ఏంటంటే ఇక్కడ ప్రేమ, మనందరి మీద ప్రేమ. మనం ఎలాంటి వాళ్ళము, మన మీద ప్రేమ ఉంటుంది. మనకి ఎవరి మీద ప్రేమ ఉంటుంది? మనల్ని బాగా ప్రేమిస్తే, మనం చెప్పిన వింటే, మనల్ని ఎవరో క్వశ్చన్ చేయకపోతే వారిని ప్రేమిస్తాం.
ఇక్కడ ఆయనేమో పాపుల్ని అసలు ఆయనతో ఏ రకమైన సమానం ఉన్నాం మనం, ఏ రకంగా కూడా సమానం. అబ్రహాం అంటాడు దుమ్ముదులి అని. అలాంటి వ్యక్తుల్ని పైగా అత్యంత దారుణంగా హింసిస్తూ కొడుతూ అవమానిస్తున్న వ్యక్తుల్ని వీరేమి చేయించున్నారో వీరిని చేయమని చెప్తారు ఆయన. ఆయన ఏదైతే ప్రాక్టీస్ చేశారో అదే ఆయన చేసి చూపించారు. ఆయన చాలాసార్లు కూడా అంతకుముందు కూడా చెప్తారు ఆయన. మత్తయి సువార్త 5:44, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోక ముందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఆయన అంతకుముందు బోధించడం జరిగింది. ఏది బోధించారో అది సిలువలో కూడా అత్యంత దారుణంగా ఆయన హింసిస్తున్న వారి మీద కూడా చేయమని చెప్పారు ఆయన. కాబట్టి ఆయన ఏదైతే బోధించారో అది చెప్పారు. ముందు ప్రేమ, ఎవరి మీద, అందరి మీద. అంటే ఒక రకంగా చెప్పాలంటే శత్రువులను కూడా ప్రేమించడం చూపించారు ఆయన. ఆయనకి మరి ఆయన శత్రువులుగా భావించలేదు. ఒక విషయం చెప్తే ఆయన ప్రేమించాడు. మనందరినీ ప్రేమించబట్టే ఈ భూమి మీదకి వచ్చారు. ప్రేమించి మన తరపున ఆయన శిలువ బలియాగం చేశారు. రెండోది ప్రార్థన. ప్రార్థన ఎక్కడుంది ఇక్కడ అంటే ఆయన చేస్తుందే విజ్ఞాపన ప్రార్థన దేవుని కోసం శిలువలో లాస్ట్లో. మరి మొదట్లో కూడా ఆయన ప్రార్థన చేస్తారు. అది ఆ విషయం మనకి లోకాసు వార్త 3:21 ఉంటుంది. ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత బాప్తీసం పొంది ప్రార్థన చేయించుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ వారి వల్ల దిగొచ్చింది. అంటే ప్రార్థన చేయించుండగా అప్పుడు ప్రార్థనతో మొదలుపెట్టారు, ఇప్పుడు లాస్ట్లో కూడా ప్రార్థనతో ఎండ్ చేస్తున్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే క్షమ. క్షమ లేకపోతే ఆయన భూమి మీద రావాల్సిన అవసరం లేదు. అందరికీ పనిష్మెంట్ ఇచ్చేస్తే అందరిని నరకాన్ని పంపించేయచ్చు, అందరినీ నాశనం చేసేయచ్చు, ఆత్మలను కూడా నాశనం చేసేయచ్చు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి భూమి మీదకి వచ్చారు. అలాగే క్షమిస్తున్నాడు. మనకు క్షమించాడు కాబట్టి మనందరం రక్షించబడాలని కోరుకున్నాడు. క్షమ ఆయన ఏదైతే నేర్పారో అది ఆయన చేసి చూపిస్తున్నారు. మరి మనం క్షమించకపోతే అది మనకి మంచిది కాదు. మన హృదయానికి, మన మనసుకి, మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా మనకు మంచిది కాదు. మరి మనం మన స్నేహితుల్ని, మన బంధువుల్ని, మన భార్యని, భర్తని, మన పిల్లల్ని, తల్లిదండ్రుల్ని క్షమించలేకుండా మనం ఉన్నామేమో ఒకసారి మనం చూసుకుందాం. దేవుడు మనకు నేర్పించిన ప్రేమని, దేవుడు మనకు నేర్పించిన ప్రార్థన, అన్నిటికన్నా ప్రార్థన ముఖ్యం. నా భార్య 25 సంవత్సరాలు చేసిన ప్రార్థన పుణ్యమని నేను దేవుని తెలుసుకోగలిగాను, రక్షించబడ్డాను. ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. 25 సంవత్సరాల ప్రార్థన. మరి ప్రార్థన కూడా ఎడతెగక ప్రార్థన చేస్తారు. అట్లాగే మీ అందరి ప్రార్థనలు కావాలి. మరి మీరు ఎంతోమంది రక్షించబడ్డ వాళ్ళ తల్లిదండ్రులకు చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేయబట్టే ఈరోజు అందరూ కూడా బాగున్నారు. మరి ప్రార్థన దేవునికి మీకు సంబంధాన్ని పటిష్టం చేస్తుంది. ప్రార్థన చాలా ముఖ్యం. అలాగే క్షమ. మన కుటుంబాన్ని క్షమించడం కాకుండా ఈవెన్ శత్రువులను కూడా మనం వాళ్ళని ద్వేషించడం కాకుండా వారి కూడా ప్రార్థన చేయమని దేవుడు మనకు నేర్పుతున్నాడు. అవి నేర్చుకోవాలి. కష్టమైన విషయాలే కానీ మన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనం అడిగితే దేవుడు ఇస్తాడు. ఆయన సహవాసంతో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. దేవునికి సాక్షాత్మైన బిడ్డలుగా మనం బ్రతకొచ్చు. ఇది మొదటి మాట యొక్క ఉద్దేశం. నమస్తే.